హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనకు 26న రిలీజ్ కాబోతున్న వివో నుంచి వివో Y300 గురించి డిస్కస్ చేయడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు వివో నుంచి వివో Y200. ఇది చాలామంది అయితే మన దగ్గర పర్చేజ్ చేశారు. 100% సక్సెస్ఫుల్ మోడల్ అని చెప్పుకోవచ్చు. దీనికి సక్సెసర్గా ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ఇయర్ Y300 అయితే వస్తుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, రెండు ఎలా ఉన్నాయో ఒకసారి దగ్గర తీసుకురా. బిల్డ్ క్వాలిటీ టోటల్ మొత్తం అయితే చేంజ్ అయిపోతున్నాయి. చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో. నేను దీని గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. ఇది Y300, ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ మోడల్ Y200. చూసారు కదా, దానికి దీనికి అయితే టోటల్గా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మోడల్లో మనకు ఎటువంటి ఫీచర్స్ అంటే ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ ఫీచర్స్ లాంటివి ఏవి లేకున్నా కానీ ఇదైతే 100% సక్సెస్ అయిపోయింది అనమాట. మనకు ఒక 25,000 బిలోలో వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు మొబైల్ అయినా కానీ బాగా సక్సెస్ అయింది. ఈసారి వచ్చేసి మనకు దీంట్లో డైమండ్ కట్ కెమెరాస్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి నార్మల్ కెమెరాస్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఫ్లాష్ లైట్, అవరా లైట్ అయితే కాదు. ఇప్పుడు వచ్చేసి మనకు ఏఐ ఎన్హాన్స్డ్ అవరా లైట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఫ్లాషే, ఇది ఫ్లాషే. ఇక్కడ వచ్చేసి మనకు అవరా లైట్, ఏఐ అవరా లైట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి దీని వేరియేషన్స్ చూసుకున్నట్లయితే పై సైడ్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. ఇది వచ్చేసి వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ సేమ్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బాటంలో చూసుకున్నట్లయితే స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్ అండ్ మెయిన్ మైక్, అలాగే చూసుకుంటే సిమ్ ట్రే యాజువల్గా ఇవ్వడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ప్లెయిన్గా ఉంది. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి కలర్స్లో అయితే వేరియేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వివో టు వివో మనకు కెమెరా మాడ్యూల్లో అయితే డిజైన్ చేంజ్ అవ్వడం జరిగింది. అలాగే కెమెరాలో అయితే మనకు బిగ్ ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. ఇవి వచ్చేసి మనకు 3 కలర్లో వస్తున్నాయి అనమాట. ప్రజెంట్ అయితే మన దగ్గరికి అయితే స్టాక్ అయితే అవైలబిలిటీకి అయితే వచ్చింది. మనకైతే సేల్ వచ్చేసి మనకు 26 నుంచి అయితే సేల్ అయితే అవైలబుల్లో ఉంటుంది. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 22,000 నుంచి అయితే మనకైతే ప్రజెంట్ అయితే ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. ఇవి మనకు వచ్చేసి 2 వేరియంట్లో వస్తున్నాయి. ఒకటి వచ్చేసి 8GB ర్యామ్ 128GB, ఇంకోటి వచ్చేసి మనకు 8GB ర్యామ్ 256GB. 2 వేరియంట్లో అయితే వస్తున్నాయి. మనకు 128GB వచ్చేసి మనకు 22,000, 256GB వచ్చేసి మనకు 24,000లో వస్తున్నాయి. దీంట్లో మనకు వచ్చేసి 10% క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అండ్ గిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ దగ్గర ఉన్న కొన్ని సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్స్ పైన అయితే చెప్తున్నాం. ఒకసారి స్టోర్కి వచ్చినట్లయితే మీకు మిగతా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు Y200 అయితే సక్సెస్గా ఉంది. Y200 వాడుతున్న వాళ్ళు Y300కు రావచ్చా, కొనవచ్చా అంటే ఖచ్చితంగా కొనవచ్చా అనేది చెప్తాను. ఎందుకు అంటే దీనికి అయితే మనకైతే చాలా విషయాల్లో బిగ్ ఇంప్రూవ్మెంట్ అయితే మనకు నోటీస్ చేయవచ్చు. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ఇది వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ఒక జనరేషన్ అయితే హెడ్ ఉందన్నమాట. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇంకోటి చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి మనకు 40 వాట్ ఛార్జర్ అనేది వస్తుందన్నమాట. దీంట్లో వచ్చేసి మనకు 80 వాట్ ఛార్జర్ రావడం జరుగుతుంది. ఇది సెకండ్ ఇంప్రూవ్మెంట్. థర్డ్ వచ్చేసి మనకు బ్యాటరీలో వచ్చేసి మనకు వివో Y300లో వచ్చేసి మనకు 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనం దీంట్లో చూసుకున్నట్లయితే 4800 mAh బ్యాటరీ అయితే ఉంది Y200లో. మేజర్గా ఇంప్రూవ్మెంట్ చేసినవి వచ్చేసి మనకు కెమెరాస్ అయితే మేజర్ ఇంప్రూవ్మెంట్ చేశారు. మనకు వివో Y300లో వచ్చేసి మనకు సోనీ IMX 882 సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో అయితే సోనీ లెన్స్ అయితే లేవన్నమాట, నార్మల్ సెన్సార్లో ఇవ్వడం జరిగింది. అలాగే దీని ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP అయితే దీని ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు 32 MP అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కొన్ని మెయిన్ ఫీచర్స్ అయితే మనకు బాక్స్ మీద అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్, 50 MP సోనీ లెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకుంటే మనకు 120Hz అల్ట్రా విజన్ అమోలెడ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇంకోటి మర్చిపోయింది వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ 300% వాల్యూమ్. దీంట్లో వచ్చేసి మనకు వచ్చేసి నార్మల్ సింగిల్ స్పీకరే ఉంటుందన్నమాట బాటంలో వచ్చేసి. దీనికైతే మనకు వివో Y300కి అయితే మనకు బాటంలో ప్లస్ ఇక్కడ హెయిర్ స్పీకరే కూడా మెయిన్ స్పీకర్లా యాక్ట్ అవుతుందన్నమాట. ఇది వచ్చేసి మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్తో వస్తుంది. ఇదైతే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. మనం చిన్న గేమ్స్ అయితే ఆడుకోవడానికి టెంపుల్ రన్ లేకపోతే ఫ్రీ ఫైర్ తక్కువ గ్రాఫిక్స్లో మన బీజిఎంఐ ఆడుతుంటారు కదా,
వాళ్ళకి డే టు డే లైఫ్ యూజ్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే మనకు 4th Gen 2 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి మరీ పీక్ పర్ఫార్మెన్స్లో అయితే ఉండదు. జనరల్ యూసేజ్కి అయితే పర్వాలేదు. కెమెరా ఓరియంటెడ్ కానీ, బ్యాటరీ ఓరియంటెడ్గా కానీ, లేకపోతే డిస్ప్లే పరంగా కానీ, మనకు సౌండ్ సిస్టమ్ పరంగా కానీ ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉండదు. సాంగ్స్ వింటున్నా కానీ, మూవీస్ వింటున్నా కానీ, ఒక మూవీ చూసినా కానీ ఒక మంచి ఫీల్ అయితే మనకు వస్తుంది. అలాగే గేమ్స్ ఆడుతున్నప్పుడు అయితే మనకైతే ఎటు నుంచి వచ్చే ఫుడ్ సౌండ్స్ అయితే అటు నుంచి వస్తాయి. మూవీ చూసినప్పుడు కూడా ఎటు నుంచి వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ అనేది అటు నుంచి వస్తూ ఉంటాయి. దీంట్లో వచ్చేసి మనకైతే కలర్ వేరియంట్లు అయితే కొంచెం న్యూగా డిజైన్ చేసిన కలర్ వేరియంట్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం కలర్ వేరియంట్ చూసుకుంటే ఒకసారి ఇటు చూడండి, మనకైతే 3 కలర్ వేరియంట్స్లో ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి బ్లూ కలర్ వేరియంట్, అంటే ఈ కలర్ అనమాట. ఇంకోటి వచ్చేసి టైటానియం కలర్ ఒకటి, ఇంకోటి వచ్చేసి వైలెట్ కలర్ ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. నా పర్సనల్గా అయితే ఈ కలర్ అయితే టైటానియం కలర్ అయితే బాగా నచ్చింది. ఇది వచ్చేసి మనకు డైమండ్ కట్ ఫినిష్ డిస్ప్లేతో వస్తుందని చెప్పారు. అది కరెక్ట్గా అర్థం కావాలంటే మనకు బ్యాక్ సైడ్ ఉన్న ప్యానల్ పైన మనం టార్చ్ వేసినట్లయితే మనకైతే డైమండ్ షేప్లో డివైడ్ అయిపోతుంది అనమాట. ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనం బయట అన్ని ఫోన్లతో కంపేర్ చేసుకున్నట్లయితే, ఒక 30,000 బిలోతో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ ఫోన్ అయితే ఫీల్ మాత్రం మనకైతే ఒకసారి చెవి దగ్గర పెట్టుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి చూడండి, ఒకసారి దగ్గర తీసుకొచ్చి చూపెట్టు. ఇది చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇది వచ్చి కొంచెం న్యూ పార్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీని మీద మనకు సన్ రైజ్కి ఇట్లా పడ్డప్పుడు మనకైతే ఒక డైమండ్ కట్ ఆఫ్ డిజైన్ అయితే దీని మీద డిస్ప్లే అవుతుంది. అంటే ఈ కలర్ మీద కాదు, మనకు టైటానియం కలర్ మీద. అలాగే మనము ఈ పాత వేరియేషన్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి జనరల్గా అన్ని ఫోన్ల లాగానే జనరల్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. మన దగ్గర అయితే లైవ్ డెమో అయితే ఇంకా రాలేదు, అవైలబిలిటీకి అయితే రాలేదు. కొంచెం కొరియర్ ఇష్యూ వల్ల కొంచెం డిలే అయితే అయ్యింది. నేను లైవ్ డెమో వచ్చిన తర్వాత దాని కెమెరా శాంపిల్స్ ఎలా ఉన్నాయి, అలాగే డే టు డే లైఫ్ యూజేజ్లో మనకు బ్యాటరీ ఎలా ఉంది, దాంతోపాటుగా మనకు ఫోన్ ఏమైనా హీట్ అవుతుందా, లేకపోతే గేమ్స్లలో మినిమం గ్రాఫిక్స్లో కూడా వర్క్ అవుతుందా లేదా అని అయితే నేనైతే వీడియోని అయితే కంపల్సరీ చేస్తాను. అలాగే ఈ ప్రైజ్కి ఇది వర్తా కాదా అనేది కూడా చెప్తాను. నాకు తెలిసినంత వరకు అయితే యూజ్ చేయకముందే అయితే చెప్తున్నాను. ఖచ్చితంగా చెప్పాలంటే 22,000లో మనకైతే ఇన్ని ఫీచర్స్తో వివో నుంచి ఈ మొబైల్ అయితే నేనైతే చాలా ఖచ్చితంగా చెప్తాను, ఓకే అని చెప్తాను. తీసుకోవచ్చు, 100% తీసుకోవచ్చు. దీనికి కాంపిటేటర్ వచ్చేసి మనకు OnePlus Nord C4 లైట్ ఉంది. అలాగే చూసుకుంటే C2 కూడా వస్తుంది కొన్ని ఆఫర్స్ C4 కూడా వస్తుంది కొన్ని ఆఫర్స్ కలుపుకుంటే. ఇంకా చూసుకున్నట్లయితే ఒప్పోలో F27 వస్తుంది. వివోలో చూసుకుంటే Y300 వస్తుంది. Y300 దీనికి వేరియేషన్ ఏంటంటే Y300 వచ్చేసి మనకు కర్వ్ డిస్ప్లే ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్లాట్ ఉంటుంది. నేనైతే ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే కర్వ్ డిస్ప్లే కంటే ఫ్లాట్ డిస్ప్లే అనేది మనకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. గ్లాస్ వేసుకున్నప్పుడు కానీ, కింద పడ్డప్పుడు కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అదే కర్వ్ డిస్ప్లే అయితే కింద పడ్డదంటే మొత్తం క్రాక్ అయిపోతుంది, దాని అమౌంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కొంచెం అఫిషియల్గా జాగ్రత్తగా వాడాలనుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇది 24 పడుతుంది, అది కూడా 24,000కి వస్తుంది. మీరు ఇక్కడనైతే ఎటువంటి తీసుకోవాలి, నాకు ఏ డిజైన్ కావాలనేది అయితే మీరైతే చూసుకోవచ్చు. మీకు Y300 దీన్ని కూడా కంపేర్ చేసి ఒక వీడియో అయితే చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే ఫాలో అవుతూ ఉండండి. మీకోసం మంచి మంచి కంటెంట్ అయితే తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తాను. లైవ్ డెమో ఉన్నట్లయితే నేను ఇంకా పూర్తిగా దీని గురించి అయితే అందించేవాడిని. లైవ్ డెమో లేకపోవడం వల్ల మేము ట్రైనింగ్ వెళ్ళినప్పుడే చూపించారు, దాని ఆధారంగా చేసుకొని అయితే నేను అయితే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. కెమెరాస్ మాత్రం ఆసమ్ వస్తున్నాయి. అలాగే చూసుకుంటే టైటానియం కలర్ చూసుకున్నట్లయితే కానీ చాలా అంటే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇంత తక్కువ బడ్జెట్లో మనకైతే ఏఐ అవరా లైట్ అనేది అయితే నాకైతే బాగా నచ్చింది. ఇదైతే ఇంతవరకు అయితే దేంట్లో లేదు. అన్నింట్లో కూడా ఇప్పుడు ఈ డిజైన్ అయితే వాడుతున్నాను కానీ అదైతే అవరా లైట్ అయితే కాదు, దీంట్లో కూడా వాడుతున్నాయి. ఇదైతే అవరా లైట్ కాదు, ఫ్లాష్ లైటే. కానీ ఇది ఆటోమేటిక్గా టెంపరేచర్ని అయితే సెట్ చేసుకొని చాలా అంటే చాలా బాగా ఎన్హాన్స్డ్గా వస్తున్నాయి ఫొటోస్ అయితే. మళ్ళీ అన్నిటికంటే బ్యూటిఫుల్ థింగ్, లాస్ట్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దీంట్లో అయితే మనకు ఇప్పుడు వచ్చే ఏఐ ఫీచర్స్ అయితే టోటల్గా ఇంక్లూడ్ అయితే చేయడం జరిగింది. ఎలాంటివంటే సర్కిల్ టు సెర్చ్లో కానీ, లేకపోతే మనం ఫోటో దిగినప్పుడు అన్నోన్ పర్సన్ మన దాంట్లో ఉన్నప్పుడు దాన్ని పర్సన్ రిమూవ్ చేయడం కానీ, ఇలాగే చూసుకుంటే ఇంకా లాట్ ఆఫ్ ఫీచర్స్ అనేది ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అయితే దీంట్లో A to Z అయితే ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. ఏఐ సమ్మరీ,
టోటల్గా ఇంప్లిమెంట్ అయితే చేయడం అయితే జరిగింది. టోటల్గా మనకైతే ఒక A to Z పర్ఫెక్ట్ మొబైల్ అయితే అవుతుంది ఖచ్చితంగా. ఒకసారి దీన్ని పర్చేజ్ చేసి కానీ, ఒకసారి ఎక్కడికైనా మీ నియర్ బై స్టోర్లో కానీ మీ ఎక్కడికైనా వెళ్ళి ఒకసారి అయితే లైవ్ డెమో అయితే చెక్ చేసి మీకు నచ్చితేనే పర్చేజ్ చేయండి ఖచ్చితంగా. నేనైతే 100% షూర్గా చెప్తున్నా, ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ ఇది నచ్చకపోయినా కానీ Y200 Y300 ప్లస్ అది కూడా బాగానే ఉంది. కానీ దాంతో కంపేర్ చేస్తే నాకైతే ఇదైతే 100% అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు వివో V40కి 35,000 పెట్టి ఎఫర్ట్ చేయని వాళ్ళు ఒకవేళ V30e తీసుకుందాం, అదొక 29,000లో ఉందని దాన్ని కూడా కొనలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒక యూట్యూబ్ తీద్దాం, వీడియోలు తీద్దాం, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో లాగ్స్, లేకపోతే రీల్స్ తీసి పెడదాం అనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా చెప్తాను, ఇదైతే 100% ది బెస్ట్ మొబైల్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సోనీ 882 సెన్సార్తో వచ్చే ఏకైక ఫోన్ ఖచ్చితంగా ఇదే అని చెప్తాను. మోటరోలా ఇలా అయితే ఉన్నాయి, కాకపోతే ఇప్పుడైతే మనకి ఇది లేటెస్ట్ మోడల్ అని చెప్పుకోవచ్చు. అవి అయితే కొంచెం బ్యాక్ వెళ్ళిపోయాయి. దాంట్లో ఏ ఫీచర్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి. ఇదైతే ది బెస్ట్ అని నేనైతే 100% చెప్తాను. కావాలంటే ఒకసారి ట్రై చేయండి, స్టోర్లో లైవ్ డెమో చూసిన తర్వాతనే పర్చేజ్ చేయండి. నేను చెప్పానని కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బాయ్.